నమస్కారం అండి. అమరావతిని 1797లో కాలిన్ మెకెన్జీ అనే అతను కనుగొన్నాడండి. ఆ తర్వాత చాలా కాలానికి సర్ వాల్టన్ ఎలియట్ అనే అతను 1845లో తవ్వకాలు జరిపాడు. ఆ తవ్వకాలలో బయటపడిందే అమరావతి స్తూపం. ఆ తర్వాత 1926లో నాగార్జున కొండని ఒక స్కూల్ టీచర్ కనుగొన్నాడు. ఆ తర్వాత ఎప్పటికో 1954 నుంచి 1960 ఈ కాలంలో తవ్వకాలు జరిపితే ఇప్పుడు మనం చూస్తున్న నాగార్జున కొండలో ఉన్న అవశేషాలు మనకి కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఆ తర్వాత 1964లో చందవరాన్ని వెల్లూరి వెంకటకృష్ణ శాస్త్రి అనే అతను కనుగొన్నాడండి. ఇలా తవ్వకాలు జరగబట్టే ఆంధ్రదేశంలో కూడా చాలా గొప్ప నాగరికత వెలిసింది. ఆంధ్రదేశంలోని ప్రజలు బౌద్ధ మతానికి చాలా 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 ప్రాధాన్యత ఇచ్చారు అని తెలుసుకోగలిగాం. ఆ తర్వాత తవ్వకాలు జరపలేదండి. స్వాతంత్రం తరువాత తవ్వకాలు జరపటం తగ్గిపోయింది, ముఖ్యంగా ఆంధ్రదేశంలో. ఎందుకనంటే ఇవి పుణ్య ప్రదేశాలు లేదా ఇది రాక్షస గూళ్ళు, శాపాలు ఉన్న ప్రాంతం. ఇక్కడ తవ్వకాలు జరిపితే మీ జీవితానికి మీ ప్రాణానికే ముప్పు అనే కట్టుకథలు ప్రవహించటం ఒక యుద్ధంగా జరిగిందండి. అందుకే తవ్వకాలు జరగట్లేదండి. ఎందుకనంటే ఈ తవ్వకాలలో ఎక్కడ ఆవగింజంత కూడా ఈ పుక్కిటి పురాణంలో ఉన్న ఆధారాలు అయితే దొరకలేదండి, దొరకవు కూడా. ఎందుకంటే అది పుక్కిట పురాణం. పురోహితుడు పొట్టకుటి కోసం రాసుకున్న కట్టుకథలు. వాటిని మనం అగ్రస్థానంలో దైవ సంభూతం అంటూ వాటిని నెత్తిన పెట్టుకుంటున్నాం. పుక్కిట పురాణం మీరు ఒకసారి గమనించండి. ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళంతా దేవతలు, ఆజానుబాహులు, ధర్మం తెలిసిన వాళ్ళు అని ఉంటుంది. దక్షిణ భారతదేశ ప్రజలందరూ రాక్షసులు, నీచులు, నికృష్టులు, శూద్రులు, చండాలురు, అంటరాని వారు, నాగరికత తెలియని వారు అని ఉండిద్ది. అయినా సరే మనం పుక్కిట పురాణంలో ఉత్తర భారతదేశస్తులు వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే గొప్పవారు అని చెప్పి ఈ పుక్కిట పురాణం ఎవరైతే ఇప్పుడు ప్రచారం చేస్తుందో రామకృష్ణులు, ఇదంతా ఉత్తర భారతదేశస్తులు గొప్ప, మీరు చేసింది ఏమి లేదు, మీకు నాగరికత తెలియకపోతే మేము వచ్చి నాగరికత నేర్పాం అనేది పుక్కిట పురాణం చెప్తుంటే ఆధారాలు ఏం చూపిస్తున్నాయి? వీడి చెప్పిన పురాణానికి ఆధారాలకి అసలు సంబంధమే ఉండదు. మన ప్రాంతాల్లో ప్రాకృత భాష శాసనాలు ఎన్ని దొరికినాయి. ఆది నుంచి మీరు తవ్వకాలు చూసుంటే. కానీ మనం ఏం చేస్తున్నాం? పుక్కిట పురాణం చెప్పే వాళ్ళకి ఇచ్చినంత గౌరవం ఆంధ్రదేశంలో వాళ్ళకి ఇచ్చే సంపద, ధనం, దాన్ని ఏమంటారు, గౌరవ ప్రతిష్టలు, ఇవి చరిత్రకారులు, పురావస్తు అధికారులకి ఆవగింజంత కూడా దొరకదండి. పుక్కిట పురాణం చెప్పేవాడు మోక్షం, మాయ, మంత్రం, పునర్జన్మ ఇవి ఉన్నాయి, ఇవి ప్రసాదిస్తాం అని అబద్ధాలు చెప్తుంటే చరిత్రకారులు, పురావస్తు అధికారులు ఇదంతా పురోహితుడు పొట్టకూటి కోసం రాసుకున్న కట్టుకదయ్యా, ఆధారాలు దొరకవు వీడి చెప్పే పురాణానికి అని నిజాలు చెప్తున్నారు. కాబట్టి ఆంధ్రదేశంలో ఉన్న చరిత్రకారులు, పురావస్తు అధికారులు మీకు మీ దృష్టిలో
వీళ్ళు బతుకుండకూడదు, వీళ్ళు ఇంకా ఉన్నారా, అసలు ప్రజలకు కొంతమందికి అసలు చరిత్రకారులు ఉన్నారు, పురావస్తు అధికారులు ఉన్నారని కూడా తెలియదండి. ఆ పొజిషన్లో ఉన్నాం సార్ మనం. ఎందుకంటే నువ్వు ఇప్పటికీ చూడండి, రామాయణ మహాభారతాలు చెప్తే నోరు తెరుచుకొని చూస్తాం, సినిమా తీస్తే నోరు తెరుచుకొని వాటిని చూస్తాం. చరిత్ర గురించి అధ్యయనం చేద్దాం, చరిత్ర గురించి తెలుసుకుందాం. తవ్వకాలు జరపాలి సార్. 2015లో తవ్వకాలు జరపబట్టే కీలడి అనే ప్రాంతం ఉంది దక్షిణ భారతదేశంలో. పురాణానికి సంబంధం లేని ఒక నాగరికత బతికుంది అని తెలిసింది. ఆంధ్రదేశంలో తెలీదా తవ్వకాలు జరపగలిగితే? మీరు హ్యాబిటేషన్ సైట్స్లో చందవరం, అమరావతి, నాగార్జునకొండ ఇలాంటి కొన్ని వందల ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో తవ్వకాలు జరపండి. తవ్వకాలు జరిపితేనే అసలు వాస్తవం బయటపడితే నువ్వెవరు అనేది తెలిసిద్దండి. తవ్వకాలు జరగాలి. తవ్వకాలు జరగాలంటే పుక్కిట పురాణం అని మీరు గ్రహించాలి. పురాణం చెప్పేవాడికి గౌరవం, ప్రతిష్టలు అంటగట్టకూడదు, చరిత్రకారులకి కట్టాలి. అప్పుడు నిజం బయటపడిద్ది, అప్పుడు నిజమైన ప్రపంచంలో బతుకుతారు. లేదంటే ఈ పుక్కిట పురాణంలోనే కొట్టుకు చేస్తాం.